ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను సులభం చేస్తోందా లేక మన మెదడును బలహీనపరుస్తుందా? తాజా అధ్యయనాలు చెప్తున్న షాకింగ్ నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చాట్ బాట్స్, మరి ముఖ్యంగా చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎక్కువగా ఉపయోగిస్తే మన ఆలోచన శక్తి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని MIT పరిశోధకులు చేసిన స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విద్యార్థులను 3 గ్రూపులుగా విడగొట్టి పరీక్షించారు. ఒక గ్రూప్ చాట్ జీపీటీ వాడింది, మరో గ్రూప్ గూగుల్ మాత్రమే వాడగా ఇంకొక గ్రూప్ ఎలాంటి టెక్నాలజీ లేకుండా పనిచేసింది. ఫలితాలు చూస్తే చాట్ జీపీటీ వాడిన వారిలో మెదడు పనితీరు 55% వరకు తగ్గినట్లుగా గుర్తించారు. సృజనాత్మకతతో పాటు లోతుగా ఆలోచించే లక్షణం కూడా తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, చాట్ జీపీటీ సహాయంతో రాసిన విషయాలను తర్వాత వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంటే మనం చేసే పనిపై మనదైన ముద్ర పోతుందన్నమాట. దీనిని కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్ అంటున్నారు. అంటే మన మెదడు చేసే పనిని యంత్రాలకు అప్పగించటం అన్నమాట. దీర్ఘకాలంలో ఇది మానసిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే AI పూర్తిగా ప్రమాదకరం కాదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన విధంగా ఉపయోగిస్తే ఇది మన ఆలోచనలను మెరుగుపరచగలదు. ముందుగా మనమే ఆలోచించి తర్వాత AIని ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో మనిషి మెదడు మందగించడం, డిమెన్షియా వంటి సమస్యలు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ మనకు సహాయం చేయాలి కానీ మన ఆలోచనల్ని దొంగిలించకూడదు. అందుకే AIని జాగ్రత్తగా ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు.